వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిహెచ్ఓలు ఈరోజు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను కూడా పరిష్కరించాలంటూ వాళ్ళు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెలలో కూడా ఆందోళన చేశారు. మళ్ళీ ఈ రోజు ఆందోళనకి పిలిపించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ డిమాండ్స్ పెట్టారు, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏం పెట్టారు, ఏంటి సమస్యలు? మేము వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా 2019 నుంచి అంటే గత 6 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాము. కోవిడ్ సమయంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులకు గుర్తించడంలో కానీ, వాటి ఫాలోఅప్లో కానీ, మెడిసిన్స్ వాళ్ళకి అందించడంలో కానీ, ప్రతి నెల వాళ్ళకి చెకప్ చేయడంలో కానీ, గర్భిణీ స్త్రీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకు ప్రతి నెల రక్త పరీక్షలు చేయడము, ప్రతి నెల వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు డెలివరీ సుఖవంతంగా జరిగేలాగా, డెలివరీ తర్వాత కూడా ప్రసవ సమయంలో మరియు ప్రసవ తర్వాత చిన్నపిల్లలకు టీకాలు, ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము విజయవంతంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖను పటిష్టం చేయడానికి మా వంతు మేము చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. అయితే 2019లో మేము మొదలుపెట్టినప్పుడు మాకు ఏదైతే జీతభత్యాలు 25,000 జీతము, 15,000 పని ఆధారిత ప్రోత్సాహకాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనల ద్వారా ఏదైతే మాకు ఇచ్చారో అదే ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. జీతం పెంచమని మేము అడుగుతూ ఉంటే మీకు ఆల్రెడీ 25,000 జీతము, 15,000 ప్రోత్సాహకాలు ఇస్తున్నాం కాబట్టి పెంచలేము అనేసి అంటూ ఉన్నారు. ఇదే నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న 119 కేటగిరీల ఉద్యోగులకు దాదాపు 12,000 13,000 మంది ఉద్యోగులకు 2023లో జీవో నెంబర్ 24 ద్వారా 21.5% నుంచి 23% వరకు వేతన సవరణ చేసిన ప్రభుత్వం వారు మమ్మల్ని ఈ ప్రోత్సాహకాలు ఉన్నాయి అన్న ఒకే ఒక నెపంతో మాకు ఎటువంటి వేతన సవరణ చేయకుండా గత 6 సంవత్సరాలుగా మాకు అదే వేతనంతో కూడిన జీతం ఇస్తూ వస్తూ ఉన్నారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రోత్సాహకాలు అందించడంలో కూడా ప్రభుత్వం ద్వారా మాకు చాలా ఆలస్యంగా అవి క్రెడిట్ చేయడము, దాదాపు సంవత్సరం పైగా బకాయిలు ఉండడము, వాటి కోసం మేము పలు దఫాలుగా 2023 నవంబర్ నుంచి కూడా పలు దఫాలుగా మేము ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ఆ బకాయిలను అయితే కొంచెం క్లియర్ చేసుకుంటూ ఇప్పటికీ జూలై 24వ తారీఖుకు సంబంధించిన ప్రోత్సాహకాలు ఏప్రిల్ 5, 2025 సంవత్సరంలో పడిన అంత కఠినతరమైన పరిస్థితుల్లో మేము మా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము. కనీసం మా కుటుంబ సభ్యులకు మేము 3 పూట్ల తిండి పెట్టుకోలేనంత తీవ్రమైన ఆర్థిక దుస్థితికి మేము దిగజారిపోయి ఉన్నాము. ఇటువంటి తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులతో మా కడుపు రగిలి మా సమస్యలు చెప్పుకుంటున్నా సరే ఎటువంటి అధికారులు మాకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడము, మాకు రావాల్సిన జీతము ఏదైతే వాళ్ళు పేపర్లో కానీ జియోలలో కానీ న్యూస్ పేపర్స్లో ఎక్కడైతే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారో 25,000 జీతము, 15,000 ప్రోత్సాహకాలని ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో కనీసం అదన్నా మాకు ఇవ్వాలనే డిమాండ్తో మేము దాదాపు సంవత్సరం నుంచి మేము తిరుగుతూ ఉన్నా సరే ఆ సంవత్సరం నుంచి కూడా అవి ఎప్పుడో వాళ్ళకు తోచినప్పుడు అప్పుడొక నెల క్లియర్ చేసుకుంటూ మీకు ఆ 40,000 ఇస్తున్నాం కదా అనే ఒక ఊహను అందరికీ క్రియేట్ చేసేసి వీళ్ళు 40,000 తీసుకుంటున్నారు అనే ఒక ప్రచారాన్ని సృష్టించి మాకు ఆర్థికపరమైన ఎటువంటి ప్రయోజనాలు కలిగించకుండా తొక్కేస్తూ ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, ఎంతమంది ఉన్నారు మీరు? అంటే ప్రభుత్వం కూడా ఇప్పటికే నిర్బంధం ప్రయోగించింది, ఎవరో కూడా ఈ ధర్నాగా అటెండ్ కాకూడదంటే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కూడా ఉందని చాలామంది చెప్తున్నారు. సార్ నా పేరు సందీప్ కుమార్ సార్, ఏపీఎంసీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని. రాష్ట్రంలో మేము గత 5 ఏళ్లలో మొత్తం 10,032 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజున నిజంగా సార్ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఏదైతే మేము గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, మారుమూల పల్లెలలో ఎటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇవ్వకోకుండా దగ్గర ఈ రోజున 4,000 సెంటర్లు రెంట్స్తో నడుస్తూ ఉన్నాయి. ఆ ఒక సెంటర్స్ కూడా మేమే చూసుకుంటాము. ఆ ఒక సెంటర్స్ సంబంధించిన రెంట్ను కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లును కానీ మేమే చూసుకుంటూ ఉంటాము. ఈ యొక్క సెంటర్స్ సంబంధించినటువంటి నాణ్యత సంబంధంగా హాస్పిటల్కి ఒక సర్టిఫికేట్ వస్తుంది, దాని పేరు ఎన్కాస్ కాయాకల్పన వస్తాయి. ఆ ఎన్కాస్ కాయాకల్పకి కేవలం మీరు 10,000 ఇస్తూ ఉంటారు. ఆ 10,000 సరిపోవు సార్, 40,000 అవుతూ ఉంటాయి. ఇన్ని రకాలుగా ప్రజలకు ఆరోగ్య సేవలు ఇస్తా, ఆర్థికంగా మేమే సెంటర్లు మెయింటైన్ చేస్తా, ఇలాంటి సర్టిఫికేషన్స్కి కూడా మేమే ఆర్థికంగా ప్రోత్సాహం మా ఒక సొంత డబ్బులు పెట్టుకొని గవర్నమెంట్కి మేము సేవ్ చేస్తూ ఉంటే మీకు 40,000 ఇస్తూ ఉంటామని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే 40,000 కాదు సార్ ఇచ్చేది, వాళ్ళు కేవలం 25,000 ఇస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ బెనిఫిట్ కూడా తీసేశారు. ఎందుకు తీసేశారయ్యా అంటే ఈరోజు చెప్పడం లేదు ఆన్సరు, బడ్జెట్ లేదని మళ్ళీ 6 నెలల తర్వాత మాకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మేము గట్టిగా మాట్లాడిన తర్వాత ఒక లెటర్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్, కానీ అది ఫాలోఅప్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ యొక్క 15,000 ఏదైతే పని ఆధారిత ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నారో అవి కూడా సార్ ఈ రోజున మేము టీం లీడర్ అంటారు, కానీ ఒక టీం లీడర్ సంబంధించిన ఎటువంటి ప్రోటోకాల్ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసింది లేదు. డిఎంహెచ్ ఆఫీస్ కూడా ఇంప్లిమెంట్ చేసింది లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే మా టీంలో ఉన్నటువంటి ఏఎన్ఎం గారు సచివాలయంలో ఉంటారు, మా టీం లీడర్లో ఉన్నటువంటి ఆశా గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు కేవలం 4 నుంచి 5 గంటలు పని చేస్తారు. వాళ్ళు సెంటర్కి రాని పరిస్థితి, కొన్ని చోట్ల రావడం లేదు. సో వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాప్స్ వాళ్ళ వర్క్ ఉంటుంది. మాకు కేవలం మీ సెంట్రల్ ఇప్పుడు స్టేట్ ఒక సర్కులర్ ఇచ్చి మీ టీం లీడర్ కాబట్టి వాళ్ళు పని చేయకపోయినా మీ యొక్క పని ఆధారిత ప్రోత్సాహాలు కట్ చేస్తామని దుర్మార్గంగా గత 2 ఏళ్లుగా
డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఒకసారిగా ఇవ్వకుండా ఒక్కొక్కరికి 7,500, ఒక్కొక్కరికి 15,000, ఒక్కొక్కరికి 5,000 కట్ చేస్తా అదే డబ్బును మరి ఏం చేస్తూ ఉన్నారో తెలియదు సార్. చాలా అంటే కొన్ని నాకు తెలిసి 100 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగింది సార్. ఇది ఇన్వెస్టిగేట్ చేయాలని మేము అడగడం జరిగింది. మా డబ్బులు మాకు ఇచ్చి ఈ రోజున మీరు ఇచ్చేటువంటి మేము మా యొక్క జీవితాన్ని కాటమనేని సార్ గారు కమిషనర్ ఉన్నప్పుడు 2022లో 35,000 ఇచ్చేవారా సార్. తర్వాత వచ్చిన పరిస్థితులు మాకైతే తెలియదు సార్. మాకైతే డబ్బులు ఇవ్వడం లేదు. ఇవన్నీ మేము మాట్లాడుతున్నామని ఇంత ఫ్రాడ్ జరిగిందని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, రోడ్ల మీద పడున్నాం. మా తల్లిదండ్రులకు మేము చూపించుకోలేకున్నాం హాస్పిటల్లో, మా పిల్లలకు ఆహారం పెట్టుకోలేకున్నాము, మా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఉన్నాము. ఈరోజు ఉద్యోగులు దగ్గర ఈ అడవి ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో పనిచేస్తా 10 మంది చనిపోతే కనీసం మట్టి ఖర్చులకు ఇవ్వండి అయ్యా, లేదా ఎక్స్ప్రెస్ అయ్యండి అయ్యా అంటే నేను ఎన్హెచ్ఎంలో ఉండవు నీకు ఎందుకు ఇవ్వాలా అని మాట్లాడే అధికారులు ఉన్నారు సార్. ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు. చాలా మంది ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? అవునండి, చాలామంది ఈ మధ్య సూసైడ్ టెండెన్సీతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది ఉంది ప్రతి ఒక్క సిహెచ్ఓకి. ఈ ఫినాన్షియల్ స్ట్రెస్తో కూడా ఫిజికల్ స్ట్రెస్, ఎక్కడైతే వర్క్ ప్లేస్లో వాళ్ళకి నెమ్మది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ లీడర్ అని చెప్పి మాకు పేపర్ రూపంలో ఇస్తున్నారు, కానీ ఆర్డర్స్ ఇష్యూ చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్ ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ప్రతి ఒక్క సిహెచ్ఓ మళ్ళా హెడ్ క్వార్టర్ స్టే చేయాలి అంటున్నారు. కనీసము హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్కే సెక్యూరిటీ లేదు. ఈరోజు లాస్ట్ మంత్ ఒక సెంటర్లో గుంటూరు డిస్టిక్లో థెఫ్ట్ జరిగి అక్కడ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎక్విప్మెంట్ అంతా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారండి. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఆరోగ్య మందిర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రామానికి వెలుపల బయట అంటే చాలా దూరంగా నిర్మించబడినాయి. అక్కడ కనీసము ఎక్కడ కూడా వాళ్ళకి సెక్యూరిటీ అనేది లేదు. అంటే లైక్ ఈవినింగ్ అయితే ఎక్కడ చూసినా సరే అక్కడ మందు బాటిల్స్ పడేసేసి ఇష్టానుసారంగా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఒక మహిళా సిహెచ్ఓ అక్కడ సెంటర్లో ఉండి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలండి. ప్రతి ఒక్కరు అంటే అందరూ ధైర్యంగా ఉండలేరు కదా. సో ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అయితే మెయిన్గా ఉంది. ఇంకొకటి ఏం చెప్తారంటే కనీస వేతనాలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెగ్యులర్ చేయాలంటూ మీరు అడుగుతున్న పరిస్థితి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? సార్ ఇప్పటికే మేము 2019లో జాయిన్ అయిన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు 360 మెంబర్స్ ఉన్నారు సార్. మాకైతే ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని క్రమబద్ధీకరించాలని చెప్పి ఉన్నది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించింది అయితే ప్రభుత్వం ఏమాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు 80% మేము ఫీమేల్ సిహెచ్ఓస్ ఉన్నాం సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఏఎస్ఆర్ జిల్లాలోనే రీసెంట్గా వర్క్ చేస్తూ ఒక సిహెచ్ఓ గారికి కుక్క కరిచింది సార్. కానీ కుక్క కరిచిన తర్వాత ఆమె డెత్ అయ్యారు రీసెంట్గా. కానీ పట్టించుకునే వాళ్ళు కూడా లేరు సార్. మాకు ఆ ఫ్యామిలీస్కి ఇంకా ఎవరు సార్ సపోర్ట్? కనీసం పిఎఫ్ అయినా సరే లాస్ట్ ఇయర్ వరకు కట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి పిఎఫ్ కూడా కట్ చేయడం మానేశారు సార్. ఉన్న ఆధారాలన్నీ కూడా ఒకటిగా అలా తీసేస్తే మాకు ఇంకా ఆధారం ఏముంది? కనీసం 6 ఇయర్స్ కంప్లీట్ అయినా 360 మెంబర్స్ సిహెచ్ఓస్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి సార్ గైడ్లైన్స్ ప్రకారం. ఇది చెప్తున్నారు. తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే జీవోలో 25,000 వేతనంతో పాటు 15,000 ప్రోత్సాహకాలు ఇస్తామన్నారో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తక్షణం 6 సంవత్సరాలు ఏదైతే గైడ్లైన్స్ ఉందో దాని ప్రకారం అందరినీ పర్మనెంట్ చేయాలి, మా సమస్యలని అన్ని పరిష్కరించాలి, లేకపోతే మేము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా సిహెచ్ఓలు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.